ఒకప్పుడు హెచ్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి సీఈఓ. ఎంతో మర్యాదగా అడుక్కుంటుంటే నో అనకూడదు. మోహన్, తప్పు. అఖిల్, నీ అప్పెల్ నాకు చాలా నచ్చింది. 1 minute. మిస్టర్ అఖిల్, 10% లో నీ వాటా ఇదే. తీసుకుని వాటా. సత్య, మనం చేసే తప్పు ఒక పేజీ లాంటిది. రిలేషన్ అన్నది పుస్తకం లాంటిది. ఒక్క తప్పు కోసం పుస్తకాన్ని విసిరేయకూడదు. మంచిది కాదు. చాతకానివాడు నీతులు చెప్తాడు అఖిల్. నీతి న్యాయం విలువలు వదిలేసి ఇదే మా యాటిట్యూడ్ అనుకుని విర్రవీగుతూ మాట్లాడుతున్నారు. కాని అది యాటిట్యూడ్ కాదు, కొవ్వు. టైం అనేది ఉంది చూశారు, దాని దగ్గర కొవ్వుని కరిగించే మందు ఉంటుంది. మీ టైం బావుంది కాబట్టి నేనిక్కడున్నాను, మీరు అక్కడున్నారు. ప్లీజ్ ఒక అండర్స్టాండింగ్ వద్దాం. నేను మీ మొత్తం ఆస్తి అడగడం లేదు. ఆ 10%కి మా నాన్నగారికి ఇష్టమైన ఈ ఇల్లు ఒక్కటే అడుగుతున్నాను. ఇంకేమొద్దు. ఏయ్, ఈ ఇల్లు, ఈ ఆస్తులు, ఈ బిజినెస్లు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మా నాన్నిచ్చిన కోట్ల డబ్బుతో అవి ఎగ్గొట్టి పైకొచ్చాడు మీ నాన్న. మా నాన్నకి రావాల్సిన డబ్బుకి, దానికి రావాల్సిన వడ్డీకి నీ 10% సరిపోయింది. ఇక నీకొచ్చేదేంటి, పంచిచ్చేదేంటి? గుండు సున్నా. హలో, వెళ్ళు. మిస్టర్ అఖిల్, సత్య గారు చెప్పారు కదా, ఇంకా వెళ్ళు. అనవసరంగా నన్ను రెచ్చగొట్టొద్దు. ఏం చేస్తావు? మీకు దక్కిన ఆస్తి మొత్తం మళ్ళీ నాకు దక్కేలా చేస్తాను. అంత దమ్ముందా నీకు? నా దమ్మేంటో రేపటి నుంచి చూపిస్తాను.
అత్తయ్య, అంకుల్, నాన్నగారికి ఎలా ఉంది అంకుల్? ప్రమాదం ఏమీ లేదు అఖిల్. అంకుల్, నాన్నగారు ఏ కండిషన్లో ఉన్నారో కనుక్కున్నారా? కొండ మీద నుంచి నదిలో పడినప్పుడు చేపలు పట్టేవాళ్ళు చూశారంట. వాళ్లే కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేశారు. అంకుల్, థ్యాంక్స్ అంకుల్. అఖిల్, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. దేవుడు మాకే ఎందుకింత అన్యాయం చేస్తున్నాడో అర్థం కావడం లేదన్నయ్య. అత్తయ్య, ఆ దేవుడి దయ వల్లే మావయ్య ప్రమాదం నుంచి బయటపడ్డారు. మీరేడోకండి అత్తయ్య, మావయ్యకేమీ కాదు. నీ భర్త ఇంట్లో లేకపోతే నువ్వెందుకు ఇంట్లో ఉన్నావు? నాకు నువ్వు అక్కర్లేదు నిఖిల్. మోహన్ కి సపోర్ట్ చేసింది నేనే. సో వాట్? సత్య, నేను కార్తీక్ అని సపోర్ట్ చేస్తున్న మాట నిజమే, కానీ మా మధ్య నువ్వు అనుకుంటున్న రిలేషన్షిప్ ఏం లేదు. జస్ట్ ఫ్రెండ్స్ అంతే. ప్రతి మగాడు చెప్పే కొత్తిమీర కట్ట డైలాగ్ ఇదే. పంచభూతాలు నిన్ను చుట్టేసి ప్రకంపనలనే కలిగిస్తుంటే ధైర్యాన్వేషణ కొనసాగిస్తూ భయ సాంగత్యం చేస్తున్నావు. నీతోడే నిన్ను వీడి తీరం దాటేసి నడి సంద్రంలో నిన్నే విడిచిందే. యమకింకర పాశంగా మారే నీ ఏకాంతం నీకే బరువయ్యే. నీ అంతర్మదనం ఆత్మఘోషగా రోదిస్తూనే బురకలు తీసిందే. ఏంటలా చూస్తున్నావు? నిన్ను మర్చిపోలేకపోతున్నాను. నువ్వే గుర్తొస్తున్నావు, కానీ నీ ప్రవర్తన మీద పిచ్చి కోపంగా ఉంది సత్య. నీ మనసులో నా కుటుంబం మీద ఎందుకెంత పగ? నువ్వు అలా చేయకుండా ఉండాల్సింది సత్య. నీ ఫోటోలన్నీ డిలీట్ చేస్తాను. ఒక్క ఫోటో కూడా పెట్టను. మమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేస్తావా? నిన్ను సెల్ ఫోన్ నుంచి గెంటేస్తాను.
రండి సార్, వేమన శతకాలు చెప్పి నా బ్రెయిన్ వాష్ చేయండి సార్. మా అన్నయ్య నీతిమంతుడు, మాట తప్పని మహనీయుడని నిరూపించుకోండి సార్. రండి రండి. ఎరా తాగుతున్నావా? ఉదయం పాలవాడు, పేపర్ వాడు, కేబుల్ వాడు ఇలా అందరూ అడ్వాన్స్ అడుగుతుంటే నా వాచ్ అమ్మేశాను. ఇంకా కొంత మిగిలింది. తీసుకో. కానీ ఇలా ఇంటికి తెచ్చుకుని తాగొద్దురా ప్లీజ్. మనసు బాధను బయటికి పంపడానికి నాకు మరో దారి లేదన్నయ్య. బాధ మర్చిపోవడానికి తాగడం ఏంట్రా? మనసులో బాధ అనిపిస్తే వెంటనే స్నానం చేయి. నీకిష్టమైన కలర్ బట్టలు వేసుకో, ఫ్రెష్గా ఉండు, గుడికి వెళ్ళు. నీ మనసులో ఉన్న బాధ నీకు తెలియకుండానే వెళ్ళిపోతుంది. అంతేకాని మనసు బాధగా ఉందని ఇంట్లో వాళ్ళని బాధపెట్టి, తిండి తినక శరీరాన్ని బాధపెట్టి, మందు తాగి రోగాలు తెచ్చుకోవడం ఫూలిష్నెస్ రా. అర్థమైందా? చూడు, నువ్వు మందు తాగుతున్నావని అమ్మకు తెలిస్తే బాధపడుతుందిరా. ఇంకెప్పుడూ తాగకు. అన్నయ్య, సత్య చేసిన పనికి సిగ్గుగా ఉంది, నన్ను క్షమించు. ఈ క్షమాపణలు ఏం అవసరం లేదు. నువ్వు ధైర్యంగా ఉండు చాలు. అన్నయ్య, నాకు ధైర్యం లేదు, భయంగా ఉంది. నిఖిల్, కొద్ది రోజులు ఓపిక పట్టు. ఏ కష్టం కూడా శాశ్వతం కాదురా. అన్నయ్య, ఇంత మంచితనం అవసరం అంటావా? జీవితాంతం కష్టపడి ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు నాన్న. ఆ బిజినెస్ని మనం కూడా ఎంతో కష్టపడి డెవలప్ చేసాం. ఎప్పుడో తప్పు చేశారని దానికి పరిహారంగా ఆస్తిని మొత్తం దానం చేయడం ఎంతవరకు కరెక్ట్? ఈ పని చేసినందుకు నాన్నకి సొసైటీలో గొప్ప పేరు వస్తుందా? కానీ ఈ కాలంలో గొప్పతనాన్ని గుర్తించే వాళ్ళు లేరన్నయ్య. మంచితనం అనేది చెప్పడానికి, వినడానికి తప్ప బతకడానికి పనికిరాదన్నయ్య. నిజమే నిఖిల్, కానీ మనం చేసే ప్రతి పాపం తప్పు లాంటిదే. ఏదో ఒకరోజు వడ్డీతో సహా తీర్చాల్సిందే. అది మనం తీర్చేశాం. చేసే ప్రతి పుణ్యం పొదుపు ఖాతాలో వేసినట్టే ఆపద సమయంలో ఆదుకుంటుంది. స్వామీజీ చెప్పినట్టు 3వ కలశం బాధ్యత కూడా నిజాయితీగా పూర్తి చేశాం. 3వ కలశం బాధ్యత కోసం ఆస్తి అంతా మోహన్ పేరు మీద రాయాల్సి వచ్చిందా? అయిపోయిన దాని గురించి వదిలేద్దాం. రేపటి గురించి ఆలోచిద్దాం, సరేనా? మందు తాకకరా, అమ్మకు తెలిస్తే బాధపడుతుంది. అనుష, చూడు, ఈ సూట్లో ఇలా ఉన్నాను. తర్వాత చెప్తాను. ముందు ఈ ఫొటోస్ ఏంటి? ఈ ఫోటోలు నీ దగ్గరికి ఎలా వచ్చాయి? నీ సూట్ కేసులో ఉంటే తీసి చూశాను. మీ మేనమామ చెలమంటే
ఆయనే కదా? అవును, వీళ్ళే మా మామయ్య అత్తయ్య. మరి ఆ చిన్న పాప ఫోటో ఎవరిది? ఏంటి మాట్లాడవు? నా మేనకోడల్ది. చిన్నప్పటి ఫోటో జాగ్రత్తగా దాచిపెట్టుకున్నావు. ఇదొక్కటే నా దగ్గరున్న ఆధారం అనుష. అవును, చిన్నప్పటి నీ మేనకోడలికి బొడ్డు పక్కన చిన్న పుట్టుమచ్చుంది కదా? సరే, తర్వాత మాట్లాడుకుందాం. ఆఫీస్కి టైం అవుతుంది. అల్లుడు గారు, అల్లుడు గారు, అయ్యయ్యో మీరింకా బయలుదేరలేదా? దుర్ముహూర్తం వచ్చేస్తుంది, బయలుదేరండి. సత్యగారు రెడీ అయ్యారా? ఇంకెక్కడ సత్య, మిమ్మల్ని రమ్మని చెప్పి తానొక్కతే వెళ్ళిపోయింది. సరే, నేను బయలుదేరతాను. ఒక్క నిమిషం అల్లుడు గారు. సత్యతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకు? ఎందుకంటే కోట్ల ఆస్తి మీ పేరు మీద ఉంది కదా, అందుకని. మీరేం టెన్షన్ పడకండి. టెన్షన్ నా కాక ఇంకెవరికి ఉంటుంది అల్లుడు గారు? అమ్మా, ఆ ఆస్తంతా మా ఆయనది కాదు, ఆ సత్యది కాదు. ఎప్పటికైనా మా బావదే. ఉస్సేయ్ ఉస్సేయ్, నీ నోరు పడిపోను, నీ కాళ్ళు చేతులు విరిగిపోను. కోట్ల ఆస్తి కాళ్ళ దగ్గరకు వస్తే మనది కాదని మాట్లాడతావా? తదాస్తు దేవతలుంటారే దరిద్రపుదానా. ఇంకెప్పుడు అలా మాట్లాడుకు, అర్థమైందా? తదాస్తు దేవతలకు అన్నీ తెలుసు. ఎప్పుడు తదాస్తు చెప్పాలో, ఎవరిని ఎలా దీవించాలో అన్నీ తెలుసులే. అత్తయ్య, ముందు డిస్కషన్ ఆపండి. అలాగే అల్లుడు గారు, కానీ ఒక్క మాట. ఆఫీస్లో వాటాలు కావాలని సత్య అడుగుతుందేమో, జాగ్రత్త. అంతా మనదే. ఏంటి, అర్థమైందా? అలాగే అత్తయ్య. ఏయ్, ఏంటి అలా నిలబడ్డావు? వెళ్ళెదుర్రా. ఎవరు? నేనా? నో, నువ్వే ఎదురెళ్ళు. అదృష్టం తలుపు తట్టకుండా వస్తే కాలింగ్ బెల్ కొట్టకుండా ఎందుకొచ్చావని అడిగిందంట నీలాంటిది. అల్లుడు గారు, నేనే వస్తానులేండి. రండి అల్లుడు గారు. వెళ్ళండి. ఆల్ ది బెస్ట్ అల్లుడు గారు. మా అమ్మకి ఆస్తి పిచ్చి పట్టింది. కష్టపడకుండా ఊరికే ఏవీ రావు అని ఎప్పుడు అర్థం చేసుకుంటుందో ఏమో. ఏవయ్యా, ఆటోలో వెళ్దాం. ఆటోకైతే 200 అవుతుంది. బస్లో వెళ్దాం కావేరి. ఆహా, అంటే నీ పక్కనే కూర్చుని సరదాగా కబుర్లు చెప్తూ బస్సులో వెళ్ళాలని నాకు డ్రీమ్ ఉంది కావేరి. రియల్లీ కావేరి? ఊరుకోండి, అది అబద్ధం. నిజం చెప్పాలంటే ఆ డ్రీమ్ నాది. హే దొంగ, ఇప్పుడు బయటపడ్డావు. అయితే బస్సులో వెళ్దాం, ఓకేనా? అవును, బస్సులో వెళ్తూ సరదాగా కబుర్లేనా, ఇంకా ఏమైనా ఉన్నాయా? హే దొంగ, బస్సు సడన్ బ్రేక్ వేసినప్పుడు నీ మీద పడిపోయి బుగ్గ మీద ముద్దు పెడతాను. స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు నీ ఒళ్ళో పడిపోయి అక్కడ ఓ ముద్దు పెడతాను. ఛీ!
ది గ్రేట్ హెచ్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ CEO కంబంపాటి అఖిల్ గారి ఒంటి మీద బురదనా?